తిరుమల, తిరుపతి, వెంకటేశుని పాదాల చెంత కొలువై ఉన్న ఈ ప్రజా ప్రభంజనాన్ని చూస్తూ ఉంటే నా ఈ రెండు కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయా అనిపిస్తున్నాయి. నా గత ఫంక్షన్స్లో లక్షల్లో జనం వచ్చిన, నాకు ఆశీస్సులు పలకడానికి తరలి వచ్చిన ఈ రోజున ఇక్కడ సమావేశమైనటువంటి ఈ జన ప్రభంజనాన్ని, ఈ జన సందోహాన్ని చూస్తుంటే మాత్రం నాకిక ఈ జన్మ ధన్యమైందనిపిస్తుంది. ఒక వ్యక్తికి ఇంత ప్రేమ, అభిమానం, గుండెల్లో ఇంత స్థానం ఇచ్చి ఇక్కడ ఉంచుకుని నాంది పలుకుతూ ఆశీర్వచనలు ఇస్తుంది. ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి ఈ జన సందోహాన్ని చూస్తుంటే యావత్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడే ఈ తిరుమలేశ్వరి పాదాల చెంత కొలువై ఉందా అనిపిస్తుంది. మీ స్పందన చూస్తుంటే ఇది యావత్ తెలుగు జాతి హృదయ స్పందనలా నాకు వినపడుతుంది. తెలుగు వారి హృదయాన్ని, తెలుగు గుండెను తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి మా జీవితాల్లో సుఖ సంతోషాలు కావాలి, శాశ్వత ఆనందం కావాలి, మంచి మార్పు రావాలి అంటే ఒక మహా సంకల్పానికి శ్రీకారం చుట్టినట్లుగా ఉంది. 30 సంవత్సరాలు నా సినీ సుదీర్ఘ ప్రయాణాల్లో నా వెన్నుంటి వాళ్ళ భుజాలపై నన్ను ఎక్కించుకుని అందరికంటే ఎత్తులో నన్ను చూపిస్తూ ఉంచుతూ నన్ను ఇంత వాణి చేసిన నా అభిమాన సోదరులకు, ఉత్తుంగ తరంగాల లేచి ఎగిసి పడుతున్న యువ శక్తికి, నన్ను ఒక బిడ్డగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నయ్యగా నాకు ఆశీస్సులు పలకడానికి వచ్చిన అమ్మలకు, తోడబుట్టిన వాళ్లకు, నేను వెళ్ళే కొత్త మార్గంలో నాకు వారధిగా ఉన్నటువంటి యావత్ మహిళా శక్తికి, ఇంత జనంలో కూడా అంగవైకల్యం ఉన్న మానసిక స్థైర్యంతో ఇక్కడకు వచ్చి నాకు జేజేలు పలకాలని వచ్చిన అంగవైకల్యంతో ఉన్నటువంటి ఆ సోదరులకు, ఆ దేవుని బిడ్డలకు, ఎంతో దూరం నుంచి వచ్చిన కర్షకులకు, కార్మికులకు, చేనేత కార్మికులకు, రకరకాల కుల వృత్తుల వారికి రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితుల్లో 2-3 రోజులు కేవలం ఈ సభకు వచ్చి నాకు ఆశీస్సులు పలకాలని విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి ఈ రోజున టీవీల ద్వారా ఈ యొక్క అద్భుతమైనటువంటి, చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క సమావేశాన్ని, ప్రభంజనాన్ని వీక్షిస్తున్న 50 మంది ప్రేక్షకులకు, వారు వీక్షించడానికి, చూడటానికి, వినటానికి, చదవటానికి అవకాశం కల్పించినటువంటి మీడియా, పత్రికా ప్రతినిధులకు, ఇంత లక్షల మంది ఉండి కూడాను